గేమ్ ఏదైతే నత్త అండ్ క్యాబేజ్ గేమ్ ఏదైతే ఆడిందో గేమ్ చాలా బాగా ఆడింది. అది కూడా కంపేర్ టు ప్రేరణ, తను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనేది హౌస్లో అమ్మాయిలందరిలో స్ట్రాంగ్ అనేది అందరు ఫీలింగ్ కదా. సో మనం కూడా అలానే అనుకున్నాం ఆడియన్స్. బట్ నిన్న చాలా బాగా ఆడింది సోనియా. సో అప్రిషియేట్ చేయాల్సిందే. సోనియాని మరి రతికతో పోలుస్తారు కొంతమంది, రతిక శోభా శెట్టి అంటున్నారు, అది కరెక్ట్ అనమా అట్లా పోల్చడం? అంతకు మించి అంటే తప్పు ఏమైనా ఉందా? అంటే నెగిటివ్ గా అంతకు మించి అంటే ఏమన్నా తప్పుగా అనుకుంటారా? ఏమంటారు? అంతకు మించి అయితే అంటే ఒకరికి మించి ఒకరు. అంటే బాగా ఆడుతుందా? రతికకు మించి శోభాకి అంటే ఎవరికి కంపారిజన్ లేదు. ఎవరి పర్స్పెక్టివ్ లో వాళ్ళు ఉన్నారనమాట. జెన్యూన్ అమ్మా తను సోనియా? జెన్యూన్ అయితే కాదండి, మాస్క్ అయితే ఉంది. ఎస్. మణికంఠ గురించి ఏం చెప్తారమ్మా? మణికంఠ నిజంగా ఫస్ట్ వీక్లో సింపతి అనుకున్నారు. బట్ ఫస్ట్ వీక్లోనే నాకు ఎక్కడో అనిపించింది ఈ అబ్బాయి మంచిగా ఆడతాడని. బట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు అనిపించింది. బట్ ఆ మణికంఠ ఇవాళ ఈ ప్లేస్లో ఉండడానికి కారణం నిఖిల్ అనే అనిపిస్తుంది. అంటే యష్మిని హక్ చేస్తున్నాడు కదా, యష్మి హట్ అయిపోయింది, మరి హక్ చేసుకుంటున్నాడు అలా ఇలా చూసారా? అబ్బాయి అందరినీ హక్ చేసుకుంటున్నాడు, యష్మిని మాత్రమే కాదు. ఫ్లర్ట్ చేస్తున్నాడు అనిపిస్తుంది కదా. ఫ్లర్ట్ చేస్తున్నాడు అబ్బాయి, గేమ్ అది మనం ఏం చేయలేము. అంటే అమ్మాయిలు వెళ్ళి అబ్బాయిని హక్ చేసుకుంటే తప్పలేదు, కానీ అబ్బాయిలు వెళ్ళి అమ్మాయిని హక్ చేసుకుంటే తప్ప? అంటే యాజ్ అ ఫీమేల్ అంటే కావాలని మనకంటే నెగిటివ్ చేస్తున్నట్టు అనిపించింది. నెగిటివ్ ఏం చెయ్యట్లేదు, అబ్బాయి గేమే అది కాదు నెగిటివ్. ఈ అబ్బాయి వెళ్ళి హక్ చేసుకుంటే వాళ్ళు ఎందుకు నెగిటివ్ అవుతారు? ఈ అబ్బాయి అవ్వాలి కదా. యష్మిక కూడా నువ్వు స్నేహానికి ద్రోహం చేసావు, నమ్మక ద్రోహం చేసావు, నాతో మాట్లాడకు, ప్రతి నామినేషన్ లో నిన్నే పెడతానని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్, మణికంఠనా యష్మిక కూడా? మణికంఠనే కరెక్ట్. అంటే నిన్న చేసిన సంచాలకుగా చేసిన దాని గురించా మీరు అనేది, లేక నామినేషన్స్ గురించా? నామినేషన్స్ గురించి ఆ అబ్బాయి ఇష్టం అది. ఇప్పుడు తన ఉద్దేశం ఏంటో అబ్బాయి చెప్పాడు, దానికి ఈ అమ్మాయి అలా రిగ్రెట్ ఫీల్ అయితే అది తన తప్పు, మనం ఏం చేయలేము. పృథ్వీ నిజం చెప్పాలంటే ఒక అబ్బాయి నిజంగా స్ట్రాంగే, బాడీ పరంగా స్ట్రాంగ్, బట్ మైండ్ పరంగా చాలా వీక్. బాడీతో పాటు ఆ బుర్రను కొంచెం హగ్గులకే వాడుతున్నాడు ఆ బాడీ. ఏమంటారు, గేమ్స్ కి ఆడట్లేదు బుర్ర. ఎవరు? నబీల్ చాలా బాగా ఆడుతున్నాడు. అసలు చాలా మంది, నేనైతే అనుకోలేదు, ఎవరిని నేను అండర్ ఎస్టిమేట్ చేయను. అబ్బాయి నాకైతే ముందుగా తెలియదు ఆ అబ్బాయి, ఎందులో నేను చూడలేదు నబీల్ని. చూసిన తర్వాత ఈ అబ్బాయి అంటే లైక్ కామన్ మ్యాన్ లాగా వచ్చాడేమో అనుకున్నాను. సెకండ్ వీక్ చూసేసరికి అబ్బాయి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించింది, చాలా బాగా ఆడుతున్నాడు. ప్రేరణ నబీల్ విషయంలో ఎవరు కరెక్ట్ అమ్మా? వాళ్ళిద్దరు నిన్న డిస్కషన్ అయింది కదా, మరి నేను గట్టిగా అరుస్తాను, నీకన్నా గట్టిగా అరుస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నబీలే కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు అరుస్తున్నారు, ఊరికే అరుస్తున్నారు. అమ్మాయిలు అంటే అవతల వాళ్ళ మాట విని మనం మాట్లాడాలి. సో వీళ్ళు వినకపోతే అబ్బాయిలు ఏం చేయగలరు చెప్పండి? ఇంకా బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నారు అమ్మాయిలు. మరి చూద్దాం ఇవాళ నాగార్జున గారు రేపు వచ్చి ఏం చెప్తారో లేదో. ఎందుకంటే నబీల్ ఉంటాడు. నిఖిల్ మాత్రం చాలా జెన్యూన్ గా ఆడుతున్నాడు అండి. అబ్బాయిని ఫస్ట్ అనుకున్నారు ఏం ఆడట్లేదు, బట్ హీఈస్ వెరీ గుడ్. తను మాస్క్ వేసుకొని లేడు, తను ఎలా బయట ఉన్నాడు అలానే ఉన్నాడు. నాకు అలా ఏం అనిపించలేదు. వాళ్ళు అలా మాట్లాడుకున్నారు, అలా పోర్ట్రే చేశారేమో, కానీ ఏమీ లేదు. ఆమెకు అవకాశం వస్తే మాత్రం కిర్రాకే. ఇప్పటి వరకు అయితే ఇచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే మొన్న నాగార్జున గారే వచ్చి కిర్రాక్ అనే ఒక బిరుదు ప్రీవియస్ వీక్ తీసేశారు, లాస్ట్ వీక్ వచ్చి ఇచ్చారు. జెన్యూన్ గానే ఉంది. దోశ పెట్టేటప్పుడు అది అయితే సారీ, నేను అదొకటి నేను చూడలేదు ఆ రోజు. అది విష్ణుప్రియ ఫీల్ అయింది, నాకు ప్రేమతో పెట్టలేదు, దోశ ఇసిరేసింది, అలా పెట్టడం కరెక్ట్ కాదా అని. అంటే కొంచెం వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు, డే 1 నుంచి కూడా అలానే ఉన్నారు. మరి కావాలని అలా చేస్తున్నారా, లేకపోతే కెమెరాల్లో కనపడాలని అలా చేస్తున్నారో తెలీదు. బట్ కొంచెం హార్స్ గానే ఉంటుంది. అంటే ఒక దగ్గర కలిసి ఉన్నప్పుడు వాళ్ళే మన ఫ్రెండ్స్ అనుకుంటారు కదా, సో వీళ్ళు వాళ్ళని ఫ్రెండ్స్ గా రిసీవ్ చేయట్లేదు అనేది వీళ్ళ. ప్రేరణ నిజంగా జెన్యూనే, బట్ పక్కన ఉండే వాళ్ళ వల్ల ఆమె అట్లా మ్యానిపులేట్ అయిపోతుంది. ఒక కుళ్ళిన పండు ఒకటి ఉంటే పక్కన ఉన్న పళ్ళన్నీ కుళ్ళిపోతాయి అంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్. సో అదే జరుగుతుంది అనేది నా ఇంటెన్షన్. ఎవరు? నిఖిల్ అయితే ఎవరితో నడపట్లేదు, ఆయనతోనే అందరు నడపాలనుకుంటున్నారు.
విష్ణుప్రియ అయితే చాలా బాగా ఆడుతుంది. అమ్మాయి నిజంగా బయట చూసినప్పుడు నేనైతే అంటే ఇట్లనే వీడియోస్లో చూసినప్పుడు ఈ అమ్మాయి చాలా బోల్డ్ అనుకున్నాను. బట్ ఇవాళ బిగ్ బాస్ హౌస్లో చూసిన తర్వాత విష్ణుప్రియ చాలా ఎత్తైతే పెరిగింది కానీ చాలా ఇన్నోసెంట్ అనిపించింది నాకు. బట్ గేమ్ పరంగా మాత్రం చాలా బాగా ఆడుతుంది. టాప్ 5 ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? టాప్ 5లో నేనైతే నిఖిల్, నబిల్, అమ్మాయిల్లో మాత్రం సోనియా నిన్నట్లాగానే ఆడితే ఉంటుంది, లేదంటే నెక్స్ట్ వీక్ ప్రేరణ, యష్మిక గౌడ ఇదే బిహేవియర్ అయితే ఉండరు. విష్ణు కొంచెం బాగా ఆడితే ఉంటుంది. నైనిక అయితే ఈ వీక్ లో ఏమీ కనిపించలేదు. అప్పుడు తను కిరాక్ సీత కూడా కొంచెం బాగా ఆడితే ఉంటుంది, లేదంటే చెప్పలేము. నేనైతే యష్మినే ఎలిమినేట్ చేస్తాను. ఇప్పుడు నిఖిల్ గారు సేఫ్ జోన్ లో ఆడుతున్నారు, గొడవలు పెట్టుకోకుండా. యష్మిక గౌడ ఒకటే కంటెంట్ ఇస్తుంది, అది గొడవ అవ్వచ్చు లేదా జెన్యూన్. అది కంటెంట్ అండి, ఎలా అనుకుంటారండి? చిరాకు పడుతున్నారు టీవీల ముందు కూర్చొని అందరూ. అది మా ఇంట్లో మాత్రం చిరాకు పడుతున్నాం మేము. ఏంటి అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా అని. అమ్మాయి చేసిన తప్పు ఒకటి చెప్పండి, అంటే మీకు ఎక్కడ నచ్చలేదు అమ్మాయి పాయింట్, ఎక్కడ నచ్చలేదు? ప్రతిదీ ఆమెదే కరెక్ట్ అనుకుంటా. ఆమె తప్పు చేసి కూడా ఒప్పుకోదు, దొంగతనం చేసి కూడా చేయలేదని చెప్పింది మొహం మీద. మనం అందరం చూస్తున్నాం అనే సంగతి ఆమెకు తెలీదా? దాన్ని కంటెంట్ అని ఎలా అనుకుంటాము? కనీసం పక్కకు వచ్చి ఏదో అన్నట్టుగా ప్రాంక్ అన్నట్టుగానే ఉండాలి కదా. చాలా జెన్యూన్ గా నువ్వు చూసావా? ఇంకెవరి వండుకునేదే వాళ్ళిద్దరు, ఇంకొకరు ఎవరో ఉన్నారా? 4-5 ఉన్నారంటే నువ్వు కాకపోతే నేను అనుకోవటానికి ఉండేదే వాళ్ళిద్దరు, అంటే 2 క్లాన్సే. సో అలాంటప్పుడు నేను కాదు అని ఎలా చెప్పగలదు? అది అలాంటివి లేదు, కంపారిజన్ నేను చేయట్లేదు. ఎవరు ఇదిలో వాళ్ళు ఉన్నారు అంతకు మించి అని చెప్తున్నాను. ఎవరికి వాళ్ళు చెడిపోతుంది. ఆమె మాటే వింటే మాత్రం ఈమె ఉండదు.